సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించడం నుంచి రంగనాయక సాగర్ అభివృద్ధి పనుల వరకు కూడా పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాల అమలును కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పాలనే మళ్లీ ఆశిస్తున్నారని హరీష్ రావు అంటున్నారు. అన్ని అబద్ధాలే. కులం బంగారం మోసం, మహాలక్ష్మి మోసం, 4000 పింఛన్ మోసం. నేను పావుల పనిచేసిందా సిద్దిపేటలో? చేసిందేం లేదు. నేను మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ తెచ్చిన సిద్దిపేటకు, దాన్ని కొడంగల్కి ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి. నువ్వు కొత్తది పెట్టుకో, నా సిద్దిపేట ఎందుకు ఎత్తుకపోయినావు? నా సిద్దిపేట పిల్లల చదువులను నోటికాడ బుక్కర్ ఎందుకు ఎత్తగొట్టినావు? నా పిల్లలు చదువుకోవాలని కేసీఆర్ ఆశీస్సులతో నేను అన్ని డాక్టర్ చదువులు తెచ్చిన. అంటే మనుషుల డాక్టర్, పంటల డాక్టర్, పశువుల డాక్టర్, 3 రకాల చదువులు సిద్దిపేటకు తెచ్చిన. మనుషుల డాక్టర్ నడుస్తున్నది, పంటల డాక్టర్ నడుస్తున్నది, పశువుల డాక్టర్ కోర్సు కూడా తెస్తే సగం కట్టినాక దానికి గద్దోలు ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి. ఇంకా సిద్దిపేటకు వస్తారట. నా వెటర్నరీ కాలేజ్ ఎత్తుకపోయి, నా పిల్లల నోటికాడ బుక్కను ఎత్తుకపోయి, ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సిద్దిపేటలో తిరుగుతున్నారో నాకైతే అర్థమవుతుంది. మీరంతా కొమటి చెరువు పోతారు బతుకమ్మ పండుగ. ఎంత మంచిగా చేసినాం మనం. ఒకప్పుడు కొమటి చెరువు అంటే ఇడుపుకాయిదాలకు పంచాయతీకి ఉండేది. ఎవడన్నా బాగా మంది ఆయన కన్నా పోతుండే, లేకపోతే ఇడుపుకాయిదాల కన్నా పోతుంది. ఇప్పుడు ఎట్లున్నది? సాయంత్రం అయితే మనబడి పోదాంపా అమ్మమ్మ అంటుండు, నాయనమ్మ అంటుండు.